అది కాదత్తా. ఈ పాటికి ఆ పిల్ల రాక్షసి మోషన్స్తో బాత్రూమ్కి రన్నింగ్ రేస్ చేయాలి కదా. అయ్యో స్వీటీ ఏమైందంటూ రాధిక ఏడుపులు పెడబొబ్బులు స్టార్ట్ చేయడం జరగాలి కదా. మరి ఎలాంటి రియాక్షన్ లేకుండా వీళ్ళేంటి లైబ్రరీ అంత సైలెంట్గా ఉంది? అసలు నువ్వు సిరప్లో కరెక్ట్గా మోషన్ మందునే కలిపావా? పిచ్చనికమైనా ఆ మోషన్ మందు చాలా పవర్ఫుల్. కడుపులో కలా వెళ్ళడం ఆలస్యం, ఇలా బీభత్సం చేసి పడేస్తుంది. సకలా, సకలా, ఏమైంది? అమ్మాయి సకలా, అమ్మో నా వల్ల కాదు, నాకు అసలు ఓపికే లేదు. అది కాదు సకలా, ఈ సీన్ని మనం ఆ పిల్ల రాక్షస్కి ఊహించుకున్నాం కదా. అదే అర్థం కావట్లేదత్తా. అమ్మో ఈ నీరసంతో చచ్చిపోయేలా ఉన్నాను దేవుడా. సకలా, సకలా, అటు చూడు. ఇదేంటి, ఈ పిల్ల హాస్పిటల్ బెడ్ మీద సెటిల్ అవుతుంది అనుకుంటే కుందేలు పిల్లల ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తుందేంటి? ఆంటీ, బాటిల్ అక్కడి నుంచి ఎలా జరిగింది? కొట్టడానికి కూడా ఓపిక లేదురా దేవుడా, నా వల్ల కావడం లేదు. ఏంటంటీ, నాకు రావాల్సిన ప్రాబ్లం మీకొచ్చిందని షాక్ అవుతున్నారా? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు రావాల్సిన ప్రాబ్లం ఏంటి? ఆంటీ, అబద్ధాలు వద్దు. మీరు నా సిరప్ లో ఏదో కలపడం నేను చూశాను. అందుకే నానమ్మ తాగించిన సిరప్ ని నేను తాగలేదు. నోట్లోనే ఉంచుకుని బయటికి వెళ్ళి ఊసేసా.
అయ్యమ్మో, ఇది పిల్ల రాక్షసి కాదు, పిడుగు రాక్షసే. మీకు ఇంకో షాక్ చెప్తాను ఉండండి. రాధిక, రాధిక, వీళ్ళకి ఆ షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పు. నువ్విప్పుడు కాఫీ తాగావు కదా, అందులో నీ మందు నీకే కలిపాను. ఇంట్లో అందరూ చూస్తారని ఆగాను, లేదంటే ఈ పాటికి నీ చెంప పగిలిపోయుండేది. నువ్వసలు మనిషివేనా? అలా మోషన్ మందు కలిపితే చిన్నపిల్లల పరిస్థితి ఏమవుతుందోనని జ్ఞానం లేదా నీకు? హే, నేనేం కలపలేదు. నోర్ముయ్. తప్పు చేసింది కాకుండా మళ్ళీ అబద్ధాలు కూడానా? చూడు, నీకు నా మీద చాలా కోపం ఉంటే నాతో పెట్టుకో, అంతేగాని నా మీద కోపాన్ని చిన్నపిల్ల మీద చూపించుకో. చూపించావనుకో, పళ్ళు కళ్ళు రెండు ఒకేసారి పీకి నీ చేతిలో పెడతాను. ఏం కూసావే? రాధిక, ఏంటా శబ్దం? అడుగుతుంటే చెప్పవేంటి? ఏమైంది? బ్యాడ్ పోలీస్ మరేమో. ఏం లేదండి, ఏం లేదండి. స్వీటీకి వేయాల్సిన మెడిసిన్ మారిపోయింది. అలాగే వదిన గారు తాగిన కాఫీలో ఏదో కలిసి పాపం వదిన గారు బాత్రూంకి పరిగెత్తలేక అల్లాడిపోయారు. అదేంటి? మెడిసిన్స్ మారిపోవడం ఏంటి? కాఫీలో ఏదో కలవడం ఏంటి? అలా ఎవరు చేస్తుంటారు? ఎవరంటే చెప్పమ్మా, ఎవరు చేశారలా? ఏదో జరుగుతుంది అత్తయ్య. మన ఇంట్లోని మన వాళ్ళే ఎవరో కుట్ర చేస్తున్నారు. అది కాదమ్మా, మీ రూంలో ఉన్న స్వీటీ మెడిసిన్స్ని ఎవరో వచ్చి మార్చారంటే అది చిన్న విషయం కాదు. కాస్త దృష్టి పెట్టి చూడాల్సిన విషయమే. అయినా వాళ్ళ రూమ్కి ఎవరు వెళ్తారమ్మా? స్వీటీని జాగ్రత్తగా చూసుకుంటుంది రాధికే కాబట్టి తానే మెడిసిన్ సరిగ్గా చూసుకోకుండా తీసుకొని వచ్చిండొచ్చు. చూశాను, గమనించాను, పసిగట్టాను, కాబట్టే జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు చూశాను కదా, ఇక నుంచి ఒక కన్ను వేసే ఉంటాను మెడిసిన్స్ మీద.
స్వీటీని మొన్న కిడ్నాప్ చేశారు, ఈరోజు మెడిసిన్స్ మార్చారు. ఇవన్నీ చూస్తుంటే స్వీటీకి ప్రాణహాని ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అది కాదురా, హాస్టల్లో ఉండే చిన్నపిల్లకి శత్రువులు ఎవరుంటారు? ఫస్ట్ నేను కూడా అదే అనుకున్నాను నాన్న. డబ్బు కోసం ఎవరైనా స్వీటీని కిడ్నాప్ చేశారేమో అనుకున్నాను. కానీ కనిపించని శత్రువులు ఎవరో ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక నుంచి ఆ శత్రువులు ఎవరో కనిపెట్టే పనిలో ఉంటాను. వాళ్ళెవరో తెలియాలి. ప్రతి క్షణం బతకటానికి వాళ్ళు భయపడేలా చేస్తాను. జాగ్రత్త పడాలమ్మాయి. కార్తీక్ గురిపెట్టిన గన్ను నీ గొంతుకే పెడుతున్నాడేమో. పాప మాకు చాలా దగ్గరైంది. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే పాపని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. స్వీటీని మా సొంత బిడ్డలా చూసుకుంటాం. నా మనవరాలి మీద ఆ కార్తీక్ గాడి నీడ కూడా పడకుండా పెంచాలనుకున్నాను. పల్లవి కూతురు బ్రతికున్న విషయం ఈ జన్మలో వాడికి తెలియకుండా పెంచాలనుకున్నాను. కానీ చివరికి వాడింటికే నా మనవరాల్ని పంపించాల్సిన దుస్థితి వచ్చింది. ఒకవేళ స్వీటీ కార్తీక్ కూతురు అని తెలిస్తే వాడు నా కూతుర్ని నాకు దూరం చేసినట్టే నా మనవరాల్ని కూడా నాకు దూరం చేస్తాడు. రానివ్వను, అలాంటి పరిస్థితి రానివ్వను. నా కూతురు విషయంలో నేను అనుభవిస్తున్న బాధని నా మనవరాలి విషయంలో తెచ్చుకోను. నమస్కారం వదినే. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఈ ఓంబాబు గాడిని మర్చిపోయారనుకున్నాను. పర్లేదు, గుర్తుపెట్టుకున్నారే. ఎలా ఉన్నావు ఓంబాబు? వదినాయ్, మీరు నా మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేయరనే నాకు తెలుసు. అందుకని డైరెక్ట్గా ఫోన్ చేసిన పాయింట్లోకి కమింగ్ చేయండి. ఆ కొంప పరిస్థితులు తెలుసుకొని చాలా రోజులైంది. ఏంటక్కడ వాతావరణం? కార్తీక్ వాడి కుటుంబం అంతా ఎలా ఉన్నారు? అబ్బో అబ్బో అబ్బో, ఈ ఇల్లు సంతోషాలతో మామూలుగా ఎలిగిపోవట్లేదు వదినాయ్. దసరా పండుగ, దీపావళి పండుగ ఒకే రోజు కవల పిల్లలా కలిసి వచ్చినట్టు సందడిగా ఉంది వదినాయ్. స్వీటీ అని ఓ బుడ్డ పిల్ల మా ఇంట్లో రైట్ లెగ్ పెట్టింది వదినాయ్. ఆ పిల్లని అందరూ సాక్షాత్తు ఈ ఇంటి మనవరాలిగా చూస్తున్నారనుకో. ఇక కార్తీక్ అయితే కడుపున పుట్టిన కూతురులా చూసుకుంటున్నాడు వదినాయ్. కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారనుకో. వదినాయ్, నీకొక విషయం తెలుసా? ఏంటి? ఆ బుడ్డది కార్తీక్ని తెగ మార్చేసింది వదినాయ్. ఇంతకుముందు ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడే కాదు. అసలు నవ్వు అనేది కార్తీక్ మొహంలో కనిపించేదే కాదు. కానీ ఇప్పుడు కార్తీక్ ప్రతి క్షణం ఆ పాపతోనే ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, డాన్స్ కూడా చేస్తున్నాడు వదినాయ్. గోదావరికి వరదొచ్చినట్టు కార్తీక్ మొహంలో సంతోషం వరదలా పొంగి పొరలుతున్నాయి వదినాయ్. లేదు, ఆ కార్తీక్ అలా సంతోషంగా ఉండడానికి వీల్లేదు.
వాడిలోంచి ఆ సంతోషం దూరం అవ్వాలంటే ఆ పాప వాడి నుంచి ఆ ఇంటి నుంచి దూరం అవ్వాలి. అందుకు నేను నీకో ప్లాన్ చెప్తాను, చెయ్యి. చెప్పండి వదినాయ్. ఆ పాపని అర్థమైందిగా? అబ్బబ్బబ్బబ్బ, ప్లాన్ అదిరిపోయింది వదినాయ్. కాకపోతే కాస్త రిస్కులా అనిపిస్తుంది. నేను రిస్కులో పడనుగా. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పిన పని జాగ్రత్తగా చెయ్యి. అది అలానో బాగుంది. ఉంటాను వదినాయ్. కార్తీక్, నీలో తిరిగి సంతోషం రావడానికి స్వీటీ కారణమైనట్టే నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించడానికి, నువ్విష్టపడే నీ పోలీస్ జాబు పోయేలా చేయడానికి కూడా స్వీటీనే కారణం కాబోతోంది. బ్యాడ్ పోలీస్, నీకో కథ చెప్పనా? అలాగే చచ్చర్ పెడుగు. ఇదిగో జోక్ చెప్పాక అందరూ నవ్వాలి మరి. ఏంటి, నవ్వు రాకపోయినా సరే నవ్వాలా? ఇది రూలా ఆర్డరా? అబ్బా చాలా మంచి జోక్ బాబు. మా ఫ్రెండ్స్ కి చెప్తే అందరూ నవ్వారు తెలుసా? అయ్ బాబోయ్, అవునా? అయితే మేమందరం నవ్వడానికి రెడీ అయిపోతాం. ఇక నువ్వు స్టార్ట్ చేసేసాయి. ఒకప్పుడు ఈ కార్తీక్ ఈ టైంకి పల్లవి ఫోటో ముందు కూర్చుని దేవదాసులా మందు తాగుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లని ఆడిస్తూ ఎంత సంతోషంగా ఉన్నాడో చూడ. డౌటే లేదు, ఇలానే వదిలేస్తే కార్తీక్ ఖచ్చితంగా ఆ పిల్లని దత్తత తీసుకొని తీరుతాడు. నేనుండగా అలా జరగనివ్వను. ఆ పిల్లని ఇంటికి ఎలాగోలాగా దూరం చేసి ఈ జన్మలో తిరిగి ఆ పిల్ల కార్తీక్ రాధికలను కలవకుండా చేయాలి. చేస్తాను. మరేమో అనగనగా ఒక అడవి. హలో హలో చచ్చర్ పిడుగు, జోక్ చెప్తానని చెప్పి అనగనగా అంటూ స్టోరీ స్టార్ట్ చేస్తావేంటి? అబ్బా జోక్ అలానే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఆగవయ్యా బాబు, డిస్టర్బ్ చేయకు. ఓకే మేడం, ఓకే. రియల్లీ సారీ, మీరు కంటిన్యూ చేయండి. ఆ ఫారెస్ట్ లో ఒక ఏనుగుకి 2 చీమలకి చాలా పెద్ద గొడవైంది. అవునా? ఏనుక్కి చీమకి పెద్ద గొడవ? అవును, చాలా చాలా పెద్ద గొడవ. అబ్బో, మామూలు విషయం కాదు మరి. తర్వాత? ఒకరోజు ఆ ఏనుగు చీమలకి ఎదురుపడింది. అప్పుడు ఒక చీమతో మరో చీమ చెవులో ఏమందో తెలుసా? ఏనుగు ఒంటరిగా దొరికిందిగా, ఏసేద్దామా అని. ఏంటమ్మా, ఏనుగుని లేపేద్దామని చీమలు అనుకున్నాయా? అవును తాతయ్య, వాళ్ళకి అంత పెద్ద గొడవైంది కదా, అందుకే లేపేద్దామని అనుకున్నారు. ఓ, ఏనుగుని లేపేద్దామని ఒక చెవు ఇంకో చెవుతో చెప్పిందా? వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్. దానికి ఇంకో చీమ ఏమనిందంటే చెప్పు. మనమిద్దరం ఉన్నాం, పాపం ఏనుగు ఒక్కతే ఉంది. ఇద్దరం కలిసి ఒకే దాన్ని లేపేయడం కరెక్ట్ కాదు కదా అని. హలో, ఇంత మంచి జోక్ చెప్తే ఎవరు నవ్వరేంటి?
హలో ఆంటీ, మీరేంటి నవ్వట్లేదు? మీకు ఇంకా కడుపు నొప్పి తగ్గలేదా? వేలుడంత లేవు, నన్నే వెటకారం చేస్తావా? నీ సంగతి చెప్పే టైం వస్తుంది, ఉండవే. ఆంటీ బయటికి నవ్వరమ్మా, లోపల నవ్వుకుంటారు కదా వదిన గారు?